ఉన్నారు. బాడీతోని మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈడ ప్రిన్సిపల్ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి. ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి నెంబర్ 1. ఎందుకంటే పొద్దున 6 o'clock కలెక్టర్ గారు వాళ్ళ పేరెంట్స్తోని అమ్మాయిని టీచర్ గారు ప్రిన్సిపల్ గారు మాట్లాడించారు. 6:30 కూడా మాట్లాడించారు. 7:30 మీరు వెళ్ళిపోయింది. 7:30 వరకు వాడు పోయే వరకు తను సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ కలెక్టర్ గారు వాళ్ళిద్దరు పేరెంట్స్ పోయిన తర్వాత ఓన్లీ మదర్ నలవ్ చేసి ఫాదర్ నలవ్ చేయలేదు. తర్వాత మదర్కి సూసైడ్ చేసుకోవడం తర్వాత చెప్పిన తర్వాత ఫాదర్ నలవ్ చేశాను. నేను ఒక్కటే నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఖచ్చితంగా సాధించాలి వీళ్ళకి. దాంట్లో మేము అందరం కూడా మీ మాట మీద గౌరవించి బాడీని దానం చేసుకుంటాం. కానీ మీరు ఖచ్చితంగా మాకు అష్యూరెన్స్ ఇవ్వాలి మేడం. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కొంచెం దయచేసి మీరు చెప్పాలని మీకు ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు మేడం. అలా మాట్లాడతారు కలెక్టర్ గారు. కలెక్టర్ గారు ఏం మాట్లాడరాదు. ఇక ఏం మాట్లాడదు. కలెక్టర్ గారు మీరు దయచేసి ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళకి ఇవ్వాలి ప్లీజ్. వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్ లేరు. గవర్నమెంట్తో మాట్లాడండి. తను మెరిట్ స్టూడెంట్, మీకు కూడా ఐడియా ఉంది. మీరే తనకి అవార్డు ఇచ్చిండ్రు. దయచేసి మీరు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి కలెక్టర్ గారు ప్లీజ్. తప్పకుండా చేయాలి. మరి మీ మాట మీద ఇవాళ బాడీ తీస్తున్నాము. కేవలం మీ మాట మీద తీస్తున్నాం కలెక్టర్ గారు. ఓకేనా? మాకు ఎలా ఏమైంది, అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నది,